ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఏం చెప్పిందో అంటే కిరాణా హిల్స్ మీద ఎటువంటి అణ్వస్త్ర దాడి జరగలేదు, అక్కడ ఎటువంటి రేడియేషన్ లీక్ అవ్వలేదు అనే విషయాన్ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. అదే ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కిరాణా హిల్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, అది లైమ్ లైట్లోకి వచ్చేసింది. ఇప్పుడు కిరాణా హిల్స్ ఏంటి, ఎక్కడ ఉంటుంది, అసలు అక్కడ ఏం జరిగింది, నిజంగా భారత్ వాయుసేన కిరాణా హిల్స్ మీద అటాక్ చేసిందా, అక్కడ రేడియేషన్ ఏదైనా లీక్ అయిందా అనే దాని మీద. అంటే US నుంచి ఒక విమానం, అలాగే ఈజిప్ట్ నుంచి బోరాన్తో కూడిన ఒక విమానం ఇస్లామాబాద్లో ల్యాండ్ అవ్వడం ఈ వార్తలకు ఈ ప్రచారాలకు బలం చేకూర్చిన పరిస్థితి. ఏంటి ఎంజీ రావు గారు, వాస్తవం ఏంటి? నిజంగా కిరాణా హిల్స్ని భారత్ టార్గెట్ చేసిందా? మరి పాకిస్తాన్ చెప్తోంది మా అణ్వస్త్రాలను పేల్చేసే ప్రయత్నం చేసింది భారత్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఏంటి వాస్తవం ఏంటో చెప్పండి. మే 7 నుండి మే 10వ తారీఖు వరకు భారతదేశం వైమానిక దళం పాకిస్తాన్ని సర్వనాశనం చేసింది. సుమారు 10 పట్టణాల మీద, ఎయిర్ బేస్ల మీద, వాళ్ళ నేవల్ మీద, పోర్ట్ల మీద అన్నిటికీ తీవ్రమైన దాడి చేశామండి. ఈ దాడి సమయంలో ఇప్పుడు కిరాణా హిల్స్ అని చెప్పేది సర్గోదా అంటే పంజాబ్ భారత సరిహద్దుకి 170 కిలోమీటర్ల దూరంలో ఈ కిరాణా హిల్స్ ఉన్నాయన్నమాట. 170 కిలోమీటర్. ఈ కిరాణా హిల్స్ అనేవి భారత వైమానిక దళంలో ఈ రఫేల్ ఫైటర్స్, బ్రహ్మోస్ మిసైల్స్ దాడి చేసిన ఒక ఎయిర్ బేస్ అనమాట. ఆ సర్గోదా ఎయిర్ బేస్కి 20 కిలోమీటర్ల దూరంలో కిరాణా హిల్స్ ఉన్నాయి. ఈ కిరాణా హిల్స్లో రిపోర్టెడ్లీ ఏంటంటే ఒక చిన్న కొండలు ఈ కొండలు యాక్చువల్గా పంజాబ్లో పెద్ద పెద్ద పర్వతాలు ఉండవు, కొండలే. ఈ కిరాణా హిల్స్ చిన్న కొండల్లో పాకిస్తాన్ తన అణ్వాయుధాలు దాసింది. ఇది దాసింది అనడానికి సరైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాని దగ్గరే పాకిస్తాన్ న్యూక్లియర్ రియాక్టర్ కూడా ఉంటుంది. దానికి ఒక 70 కిలోమీటర్ దూరంలో అది కోహూటా అనేది అణుక్షేత్రం, అణు రియాక్టర్ కూడా ఉంది. అంటే ఇక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అమెరికా శాటిలైట్లు కూడా ఎప్పుడో 90, 80 నుంచి కూడా చెప్తూనే ఉన్నాయి ఇక్కడ గుహల్లో అణ్వాయుధాలు ఉన్నాయని. ఈ అణ్వాయుధాలు ఏమిటంటే ఇది లీకేజ్ అయిపోయింది. పాకిస్తాన్ ఇండియా వైమానిక దాడిలో అక్కడ అణ్వస్త్రాల మీద దాడి చేసింది. రేడియేషన్ అంటే అణుధార్మికత రిలీజ్ అయింది. గ్రామాల ఖాళీ చేస్తున్నారు. ఈజిప్ట్ నుంచి ఒక విమానం బోరాన్తో వచ్చిందంటే బోరాన్ అనేది ఒక కెమికల్, ఇదే అణుధార్మికతను అట్టిపెట్టుద్ది అనమాట, తగ్గించేస్తే. అమెరికా కూడా తన నిఘా విమానాల ఎక్స్పర్ట్స్ని పంపించిందని ఒక న్యూస్ ఒకటి భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది. ఇది అక్రాస్ ది వరల్డ్ అండి, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఇండియాలో వచ్చింది, పాకిస్తాన్లో వచ్చింది. ఇందులో నిజాలు ఎంత అని చూస్తే ఈరోజు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియన్నా బేస్డ్ స్విట్జర్లాండ్ నుంచి ఉంటుందండి. ఇది ప్రపంచ అణు విషయాల మీద మాట్లాడే అధికారిక సంస్థ. ఇందులో భారత, పాకిస్తాన్లు కూడా సభ్య దేశాలే. ఈ IAEA అనేది ఏది చెబితే అది నిజం, అది వాస్తవం కూడా. ఎందుకంటే ఈ IAEAకి ఈ అణుధార్మికతను ఎంత ఉందో కొలిసే సాధనాలు దానికే ఉంటాయి. దానికి UNO ఐక్యరాజ్య సమితి ఆర్గనైజేషన్. ఇది పాకిస్తాన్లో అణు రియాక్టర్లు అంటే ఇప్పుడు మనం చెప్పే కోహుటా, కిరాణా హిల్స్ దగ్గర కూడా దాని అణుధార్మికతను చూసే సాధనాలు ఈ IAEAకు ఉంటాయి. వేరే దేశాలకు అక్కడ అలౌ చేయరు. ఈవెన్ ఇరాన్, ఇరాక్లో కూడా ఇవి ఉంటాయి. ప్రతి దేశంలో, భారతదేశంలో అణు రియాక్టర్లో కూడా IAEA నిఘా ఉంటుందన్నమాట. ఈ నిఘా సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియన్నా, అది పాకిస్తాన్లో ఈ కిరాణా హిల్స్ దగ్గర అణుధార్మికత రిలీజ్ అయ్యింది అనే దాన్ని రిఫ్యూజ్ చేసేసింది. లేదు అని చెప్పేసింది, అధికారికంగా చెప్పేసినట్టే. తర్వాత ఇదే దాన్ని ధృవీకరిస్తూ నిన్న అమెరికాలో భారత జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి థామస్ పిగాట్ అనే ఈ ప్రతినిధి, అమెరికా స్పోక్స్ పర్సన్ వైట్ హౌస్లో చెప్పాడు, అలాంటి రిపోర్టు నా దగ్గరికి ఏమీ రాలేదని. అమెరికా కూడా అంగీకరించింది, ఏమీ లేదు అని. అదేవిధంగా ఇండియాలో AK భారతి వైమానిక దళ చీఫ్ కూడా చెప్పారు. ఈ జర్నలిస్ట్ జోకేసి అదే కిరాణా హిల్స్ అక్కడ అణుబాంబులు ఉంటాయా, మీకు మాకు చెప్పినందుకు థ్యాంక్స్. అది చేయలేదు, భారత వైమానిక దళం అలాంటి అటాక్ చేయలేదు, అది అణ్వస్త్రాల మీద దాడి చేయడానికి భారతదేశం పూనుకోదని ఆయన కూడా చెప్పారు. తర్వాత ఇండియా MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ప్రత్యక్షంగా ఇంటర్నేషనల్ బ్రీఫింగ్లో చెప్పేశారు, అలాంటిది మేము ఎట్టి పరిస్థితులు అటాక్ చేయలేదు అని చెప్పేశారు. అందువల్ల ఈ కిరాణా హిల్స్ అనేది ఒక ముగిసిన చాప్టరు. అక్కడ ఎటువంటి భారత అణ్వాయుధాల మీద దాడి చేయలేదు, అణుధార్మికత రిలీజ్ అవ్వలేదు, ఏమీ లేదు. ఇదంతా ఒక మిస్ఇన్ఫర్మేషను అని మనకు తెలుస్తుంది. అంటే తప్పుడు ప్రచారం చేసింది పాకిస్తాన్ అనేది మనకు తెలుస్తుందండి. కానీ ఎందుకు పాకిస్తాన్ ఖండించడం లేదు? ఇప్పుడు
IAEA చెప్తోంది ఎటువంటి అణ్వస్త్ర రేడియేషన్ లీక్ జరగలేదు అని చెప్పి. భారత్ చాలా క్లియర్గా చెప్పేసింది అటువంటి అటాక్ ఏమీ మేము చేయలేదు అని చెప్పి. కానీ పాకిస్తాన్ ఖండించడం లేదు. రీజన్ ఏంటి? పాకిస్తాన్ ఖండించకపోవడం ఒకటే కాదండి, పాకిస్తాన్ క్లైమేట్ చేంజ్ అంటే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంటు అక్కడ ఏదో లీకేజ్ వచ్చింది, ఇవన్నీ టీమ్ వేసామని ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. అంటే పాకిస్తాన్ దీన్ని ఎలా వాడుతుందంటే ఒక ట్రంప్ కార్డు, అంటే ఒక విక్టిమ్ కార్డు వాడుతుందన్నమాట. ఇదిగోండి చూడండి, ఇండియా చూడండి మా అణ్వస్త్రాల మీద దాడి చేసింది, న్యూక్లియర్ రియాక్టర్ల మీద దాడి చేసింది, ఎంతకైనా అది తెగిస్తుంది, చూడండి ఈ విషయం ఏంటంటే ప్రపంచంలో ఏదో ఒక అమాయకురాలుగా నటించడానికి మిస్ఇన్ఫర్మేషన్, ఒక సైకలాజికల్ వార్ చేస్తుంది. అందుకే లెటర్ కూడా రిలీజ్ చేసింది, అందుకే రిజెక్ట్ చేయలేదు. ఇప్పుడు దాని వంక పెట్టుకుని అవి కూడా ఆయుధాలు కూడా తెచ్చుకుంటుంది. చూడండి విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది, చూడండి ఇండియా ఏం చేసిందో అని. సో ఈ విషయం మీద పాకిస్తాన్ చేసేది చాలా దుర్మార్గం, మిస్ఇన్ఫర్మేషన్, ఒక సైకలాజికల్ వారు, ప్రపంచం ముందు మేము ఒక అమాయకురాలుగా నటించడానికి చేసే ఒక ఎత్తు. అదేవిధంగా ఇండియా చూడండి, ఇండియా దుష్టశక్తి అని నిరూపించడానికి చేసే ఒక పెద్ద ఎత్తు కూడా పాకిస్తాన్ అండి. రైట్. ఇక్కడ అసలు అణ్వస్త్ర యుద్ధాన్ని నేనే ఆపేసా, కోట్ల మంది చనిపోకుండా నేను ఆపగలిగాను, ఇద్దరు కూడా డిన్నర్కి రావాలి, భారత్ పాకిస్తాన్ డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే మేము మీడియేషన్ వహించి మధ్యవర్తిత్వం వహించి అన్నీ చేస్తామన్నట్టుగా ట్రంప్ పదే పదే క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారత్ ఖండించింది ట్రంప్ వ్యాఖ్యలను కూడా. మోదీ అయితే ఓపెన్ అవ్వలేదు కానీ భారత్ అఫీషియల్గానే ఖండించిన పరిస్థితి. అండ్ దీని మీద మరి మోదీ రియాక్ట్ అవ్వాలి కదా అని చెప్పి ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ. ఎందుకు మోడీ నోరు విప్పాలి అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఈ మే 10వ తారీఖున కాల్పుల విరమణ జరిగిన తర్వాత అది మొట్టమొదటిగా ప్రపంచానికి తెలియజేసింది ఎవరు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అనే దాని ద్వారా తెలియజేశాడు. ఇది ఆయన మొట్టమొదటి ఎందుకు చెప్పాలి, ఇండియా నుంచి రావాలి అనేది, ఇక్కడ పాకిస్తాన్ నుంచి అయినా రావాలి మేము ఓడిపోయాం అన్నట్టు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఈ ట్రంప్ గారు అక్కడతో ఆగడం లేదు, ఇంకా ఎక్కడికి వెళ్ళిన తర్వాత రోజు మళ్ళీ మాట్లాడారు వాషింగ్టన్ డీసీలో, తర్వాత నిన్న రియాద్లో ఈ సౌదీ అరేబియా ట్రిప్లో అక్కడ కూడా మాట్లాడారు. ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నారన్నమాట, కాల్పుల విరమణ నేనే చేపించాను, 2 దేశాలు వాణిజ్యం అనే పేరుతో తెప్పించాను, ఇద్దరిని బెదిరించాను, అణుయుద్ధం మంచిది కాదు, అణుయుద్ధాన్ని ఆపింది నేనే, లక్షల మంది ప్రాణాలు, కోట్ల మంది ప్రాణాలను కాపాడాను, నాకు నోబెల్ ఇచ్చేయండి అన్నట్టు చెబుతూనే ఉన్నారు గత రోజులు. దీన్ని భారతదేశం ఏంటంటే పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఖండిస్తుంది. ఆ విధంగా ఏంటంటే పరోక్షంగా ఏం చేసింది, ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి 12వ తారీఖున మాట్లాడినప్పుడు ఇది ద్వైపాక్షికమే అన్నట్టు మాట్లాడారు, కానీ అమెరికా ప్రస్తావన ఎక్కడ ఉన్నట్టు ఆయన మాట్లాడలేదు. అంటే ఒక రకంగా పరోక్షంగా తిరస్కరించారు ఆయన. ట్రంప్ గారిని హత్య చేయకుండా, ట్రంప్ని హత్య చేస్తే ఇప్పుడు కుదరదు, వాణిజ్య విధానం చాలా విధానాలు ఉంటాయి. 2, విదేశాంగ మంత్రిత్వ శాఖ తన యొక్క బ్రీఫింగ్లో MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చెప్పారు, రణ్ధీర్ జైస్వాల్, ఇది వాణిజ్యం అనే ప్రస్తావన ఎక్కడా రాలేదు. వేరే దేశాలు అమెరికాతో పాటు చాలా దేశాలు మాట్లాడినాయి, కానీ ఎక్కడ వాణిజ్యం అనే మాట రాలేదని తిరస్కరించింది. 2, అమెరికా అనేది లేదు, ఇది ద్వైపాక్షికంగా చాలా సూటిగా చెప్పారండి. DGMOs డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ ఆఫ్ బోత్ కంట్రీస్, 2 కంట్రీలు వాళ్ళు మాట్లాడుకుని, వాళ్ళు మాకు 3 గంటల 40 నిమిషాలకు ఫోన్ చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తే ఈ కాల్పుల విరమణ జరిగింది, అంతేకాని ఎవరు మధ్యవర్తిత్వం లేరు ఈ విషయంలో అని భారతదేశం పునరుద్ఘాటించి నొక్కి ఒక్కానించి కూడా చెప్పింది. కానీ అక్కడ ట్రంప్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. దీనివల్ల భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ చెప్పిందనే కాదండి, తీవ్రమైన నష్టం జరుగుతుంది భారతదేశానికి. వరి ఇది, ఎందుకంటే ఇది కూడా క్వశ్చన్ చేస్తుంది కూడా కాంగ్రెస్. ఎందుకంటే 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం కాశ్మీర్ అనేది ఒక ద్వైపాక్షిక అంశం పాకిస్తాన్ ఇండియాల మధ్యలో. కానీ ఇప్పుడు అమెరికా వచ్చి, ఈ అమెరికా అధ్యక్షుడు ఏదో కాల్పుల విరమణ అనడంలా, మేము ఇద్దరికి డిన్నర్కి రండి వాషింగ్టన్, ఈ 2 దేశాల నాయకులు ఒక గొప్ప నాయకులు ఒక సమయస్ఫూర్తి చూపారని ఇద్దరిని ఒకే ఘాటాన్ని పెట్టేస్తున్నారు. పాకిస్తాన్ ఇండియాని ఒకే ఘాటాన్ని పెట్టేస్తున్నాడు మోడీ, ఈయన ట్రంప్ గారు. ఇక్కడ జరిగే 2 నష్టాలు, ఒకటి ద్వైపాక్షిక అంశం అనే దాన్ని ఇండియా వదిలేసిందా, వదలదు. ఇది ద్వైపాక్షిక, ఎవరో మిడిల్ మ్యాన్ కుదరదు, మీడియేటర్స్ మధ్యవర్తిత్వం కుదరదు అనేది భారత స్టాండ్ 1972 నుంచి, ఎవరిని రానివ్వదు. ఇది ఒకటి. దీని ఇప్పుడు ట్రంప్ గారు నేనున్నాను అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఈ ద్వైపాక్షం వదిలిందని కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తుంది. ద్వైపాక్షం వదలలేదని ప్రభుత్వం చెబుతూనే ఉంది.
రెండో విషయం ఏంటంటే ఈ ట్రంప్ గారు చేసేది ఏంటంటే ఇంకొక చాలా పెద్ద విషయం ఏంటంటే హైపనైజేషన్ అంటారన్నమాట విదేశాంగ విధానంలో. అంటే రెండు పాకిస్తాన్ భారతదేశాలను ఏకగాటని రెండు సమ ఉజ్జీవులు టాప్ మోస్ట్ కంట్రీలు భారత పాకిస్తాన్ ఒక్కటే అని హైపనైజేషన్ చేస్తున్నారు. ఇది చాలా డికేడ్స్ పాటు ఇలా చేసిన ఒక పాపం అనమాట. ఏది అమెరికా ఇండియాని పాకిస్తాన్తో సమానంగా చూసేది అమెరికా. ప్రపంచం కూడా ఇండియాని చాలా ఇంత శక్తివంతమైన పాకిస్తాన్తో సమానంగా చూసేవారు. ఇప్పుడు ట్రంప్ గారు చాలా కష్టపడి భారతదేశం ఈ పదాన్ని తీసి డీహైపనైజేషన్ అంటారు. అంటే ఒకే ఘాటాన్ని పెట్టడం అనేది తీసేస్తే ఇప్పుడు ట్రంప్ గారు తెలుసో తెలియకో ఆయన అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారో ఏమో కానీ ఇద్దరిని ఒకే ఘాటాన్ని పెట్టేశారు హైపనైజేషన్. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే భారతదేశం ఎక్కడండి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 4వ ప్రపంచ శక్తి ఎకానమీగా. ఇప్పుడు ప్రపంచంలోనే ఒక సూపర్ పవరు. అది అమెరికా అంగీకరించి క్వాడ్లో ఉన్నాం, G20లో ఉన్నాం, అన్నిట్లో తెలుస్తుంది. నిన్నగాక మొన్నే మోడీ గారు వెళ్ళొచ్చారు, అప్పుడు కూడా తెలుసు ట్రేడ్ డీల్ చాలా ఇంపార్టెంట్. పోటీ పడుతుంది, చైనా పోటీ పడుతున్నాం. పాకిస్తాన్ అనేది చాలా చిన్న దేశం, ఎందుకు పనికిరాని టెర్రరిస్ట్ హబ్. ఇలాంటి దేశంతో భారతదేశాన్ని హైపరైజ్ చేయడం అనేది చాలా తీవ్రమైన నష్టం భారతదేశాన్ని కలిగిస్తున్నారు మోడీ గారు, ఎవరో ట్రంప్ గారు, డొనాల్డ్ ట్రంప్ గారు. అందుకే ఇది విమర్శ, ఈ విమర్శలో తప్పని నేను అనుకోవడంలే. భారతదేశం కూడా దాన్ని తిరస్కరిస్తుంది ఎంతో విధంగా. కానీ ఇక్కడ మోడీ మాట్లాడాలని కోరుకుంటున్నారు. అవును, మోడీ మాట్లాడాలా? ఈ విషయంలో నేనైతే సుస్పష్టంగా చెప్తున్నాను, మోడీ గారు మాట్లాడకూడదు ఈ టైంలో. ఎలా మాట్లాడాలి? షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి హోదాలో మాట్లాడారు కదా, మరి మోదీ కూడా మాట్లాడారు. మోడీ గారు పరోక్షంగా చెప్పేశారండి. చూడండి ఎంత నిగూఢంగా ఉంటుందంటే, అది అమెరికా ఇప్పుడు ఆల్రెడీ టారిఫ్ వార్ జరుగుతుంది. భారతదేశం పాకిస్తాన్తో ఫైట్ చేయడానికి భారతదేశం పుట్టలేదు. ఇక్కడ భారతదేశానికి చాలా ఎయిమ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ మనం ఆల్రెడీ అణిచేసాం, దాన్ని ఏ యుద్ధ లక్ష్యాలు ఏమున్నాయో అన్నీ మనం సాధించేసాం. ఇప్పుడు అమెరికాని ఎందుకు హత్య చేయాలి? ఇప్పుడు ట్రంప్ గారికి అవగాహన కలిగించాలి మనం. ట్రంప్ గారికి ఆపోజిట్గా ఇక్కడ న్యూఢిల్లీ నుంచి ట్రంప్ గారిని డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ తిట్టేయకూడదు. మనం ఏమన్నా జెల్నిస్కి పాకిస్తాన్ చిన్న దేశాలం కాదు, అద్భుతమైన దౌత్య నీతిని నడిపే ఒక అద్భుత దేశం. ఇక్కడ ప్రధానమంత్రి గారే మాట్లాడిన అవసరం లేదు, జయశంకర్ గారు మాట్లాడినా సరిపోతుంది. ప్రధానమంత్రి గారు మాట్లాడే ముందు ట్రంప్ గారిని డైరెక్ట్గా మాట్లాడాలన్నమాట, ఇలా పబ్లిక్లో కాదండి. మనం ఎలా మాట్లాడాలి? ట్రంప్ గారితో డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారు హాట్ లైన్ అని ఎన్నో ఉంటాయి ఫోన్లో, అక్కడ సంభాషించాలన్నమాట. ట్రంప్ గారు, మీరు మాట్లాడే విధానం వల్ల మాకు ఇంత నష్టం జరుగుతుంది, యాక్చువల్ ఇదే అనేది ఆయనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఆయన ఇంకా అది మాట్లాడేస్తారు. ఓకే, డీహైపనైజేషన్. ఎందుకంటే ఇదే ట్రంప్ గారు భారతదేశ శక్తిని గుర్తించి ఇండో పాక్ అని పెట్టారు. ఒకప్పుడు పసిఫిక్ అనేవారు, ఏషియా పసిఫిక్ అనే ప్రాంతాన్ని భారతదేశ ప్రాముఖ్యత చైనాతో ఈక్వల్ అని గుర్తించి ఇండో పాక్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇప్పుడంతా ప్రపంచం అదే ఫాలో అవుతుంది. G20లోకి వెళ్ళాం. ఇంతటి ట్రంప్ గారికి మన భారతదేశ శక్తి తెలుసు, కానీ ఒక తప్పు చేస్తున్నారు అవగాహన రాహిత్యం వల్ల. ఆ అవగాహనని ట్రంప్ గారికి కలిగిస్తే మనం సరిపోతుంది. జయశంకర్ గారు వెళ్ళి మార్కో వాళ్ళ విదేశాంగ మంత్రి కలిసి ఒక్కసారి ఆయన కలిస్తే, ఈ విధంగా ఆయనతో టెలిఫోన్ సంభాషించినా అది అయిపోతుంది. కానీ ప్రత్యక్షంగా జెల్నిస్కి లాగా ఆయన్ని తిట్టేయడం కాదు, అది విదేశాంగ నీతి కాదు. ఎందుకంటే ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి అక్కడ. చైనా ట్రేడ్ టాక్స్ చేసేసుకుంది, మనకంటే మన యుద్ధంలో ఉంటే ట్రేడ్ టాక్స్ చేసేసుకుని అది ప్రయోజనం పొందుతుంది. ఇప్పుడు ఎంతో విశిష్టం ఉంది. ఇప్పుడు ట్రంప్ అనేది వ్యక్తిత్వం అంతగా హత్య అవుతే ఆయన చాలా ప్రమాదకరం అనమాట. చూడండి జెలెన్స్కీ ఏమైందో. కాబట్టి ఆయన హత్య చేయకుండా జాగ్రత్తగా సంభాషించాలి. అందుకే చూడండి, ఎప్పుడైనా వైట్ హౌస్లో మోడీ గారు కలిసినప్పుడు ట్రంప్ గారితో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన హత్య అవుతే చాలా ప్రమాదం. షేక్ హ్యాండ్ ఇచ్చినా చాలా డేంజర్. ఆయన కుక్క కనపడినా చాలా డేంజర్. ట్రంప్ గారు ఒక జర్మనీ మాజీ అధ్యక్షుడు ఏంజెలా మార్కెల్ని ఆయన కుక్కతో పరిగెంటించి కూడా భయపెట్టారు. ఆయన వ్యక్తిత్వం అంత వేరుగా ఉంటుంది. ఆయన హత్య చేయకుండా మోడీ గారు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయంలో మనం అవగాహన కలిగిస్తే సరిపోతుందండి. ఇప్పటి వరకు అంటే ఈ 2025 యుద్ధాన్ని మినహాయిస్తే ఇప్పటివరకు జరిగిన 4 యుద్ధాలు కూడా కన్వెన్షనల్ వార్స్, సాంప్రదాయ యుద్ధాలు. కానీ ఇప్పుడు సైబర్ అటాక్ చేసింది పాకిస్తాన్ మన మీద, అండ్ ఈ వార్ చేసింది. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ వార్ అంటే తప్పుడు సమాచార యుద్ధం కూడా చేసింది. భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఈ 5వ యుద్ధంలో కూడా భారత్ గెలిస్తే, ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ యుద్ధంలో మాత్రం పాకిస్తాన్ గెలిచింది. ఏమంటారు? దీన్ని ఎలా అడ్డుకోవాలి భారత్? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు భారత్ పాక్ల మధ్య ఒక యుద్ధం నడిచింది, 5వ యుద్ధం అది. ఈ యుద్ధంలో సుస్పష్టంగా భారతదేశం పాకిస్తాన్ని ఓడించేశాం.
అద్భుతంగా ఓడించాం. ఇందులో తిరుగులేదు. ప్రపంచం కూడా గుర్తిస్తుంది, అందరూ గుర్తించి తీరవలసిందే. పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తే మనం కాల్పుల విరమణకి వదిలేసాం. కానీ ఈ యుద్ధ సమయంలో చూడండి ఎంత మిస్ఇన్ఫర్మేషన్, అంటే సమాచార యుద్ధం అంటారు దీన్ని. ఈరోజు ఒకప్పుడు ఫిజికల్గా కొట్టుకునేది ఒక వ్యూహాత్మకమైన విషయం అనమాట. ఇప్పుడు సమాచార యుద్ధం, మిస్ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారిపోయింది. అది ఆ వ్యూహాత్మక ఆయుధాన్ని భారతదేశం మీదకి పాకిస్తాన్ ప్రయోగించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ గెలిచింది కదా అని కొంతమంది విశ్లేషకులు అంటారు. ఈరోజు హిందూ పేపర్లో కూడా ఒక అద్భుతమైన ఆర్టికల్ కూడా దాని మీద రావడం జరిగింది, ఈ మిస్ఇన్ఫర్మేషన్ వారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. పాకిస్తాన్ ఎందుకు గెలిచింది అనడానికి, అంటే మిస్ఇన్ఫర్మేషన్ వారే, అదేమి ఫిజికల్గా జరిగింది కాదండి, కానీ అది చాలా సైకలాజికల్ వారు. భారతదేశ మొరాల్ అంటే మన ఆత్మవిశ్వాసాన్ని పడగొట్టింది. ఒక్కొక్కప్పుడు భారతదేశం ఏమవుతుందని నమ్మవలసి వచ్చింది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మే 13వ తారీఖున మన భారత ప్రధాని అదంపూర్ అని ఎయిర్ బేస్, పంజాబ్లో ఉన్న ఎయిర్ బేస్కి విజిట్ చేసి, ఇదిగోండి చూడండి S-400 బద్దలు అవ్వలేదు, S-400 అలాగే ఉంది, కానీ పాకిస్తాన్ S-400ని మనం బద్దలు కొట్టాం, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేశామని పాకిస్తాన్ చెప్పుకుంది. ప్రపంచం నమ్మింది, భారతీయులు కూడా నమ్మారు. 2-3 రోజులు అయ్యా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400ని బద్దలు కొట్టేశారంట పాకిస్తాన్ చెప్తుంది, ఇవన్నీ ఉన్నాయి సోషల్ మీడియా వెబ్సైట్లో అని. కానీ దాన్ని కాదు అని చెప్పడానికి మన ప్రధాని అదంపూర్ వెళ్ళి, ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ దాని ఫోటో పెట్టి, క్యాప్ పెట్టుకుని నమస్కారం పెట్టి, ఇది ఎలాగే ఉంది చూడండి పాకిస్తాన్ మిస్ఇన్ఫర్మేషన్ అని ఒక ప్రధాని స్థాయిలో రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. చూసారా పాకిస్తాన్ ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో, దీన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత ఎంతో ప్రతిరోజు బ్రీఫింగ్ పెట్టి, డిఫెన్స్ త్రివిధ దళాలు, మన ఫారిన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టి పాకిస్తాన్ మిస్ఇన్ఫర్మేషన్ తట్టుకుంటూనే ఉన్నాం, ప్రపంచ మీడియాకి అందిస్తూనే ఉన్నాం. కానీ ప్రపంచ మీడియా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఇది గ్లోబల్ టైమ్స్, ఆల్ జజీరా, షార్జా నుంచి వచ్చేది, గ్లోబల్ టైమ్ చైనా, ఈ టర్కీ, TRK, ఇవన్నీ మిస్ఇన్ఫర్మేషన్ అండి. ఈ మిస్ఇన్ఫర్మేషన్ వారు భారతీయులు మొరాల్గా పడగొట్టింది. అరే మన సైనిక దళాలు ఎక్కువ చనిపోయినాయి అంట, మన రఫేల్ ఫైటర్స్ పడగొట్టేశామంట. చూసారా, మనమే అనుకున్నాం రఫేల్ ఫైటర్ 2 పడగొట్టేశామని, మన పైలట్ని పట్టుకున్నట్టు. వాళ్ళు ఏదో ఫోటో ఇవ్వడం, వాళ్ళు ఏది మిస్ఇన్ఫర్మేషన్ ఎలాగ వీడియో గేమ్స్లో వారిని మన రఫేల్ ఫైటర్స్ నీటిని పడగొట్టేస్తున్నట్టు పాకిస్తాన్లో. ఇదంతా చాలా డేంజరస్ వారన్నమాట. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఈ రక్షణ దళాలు కూడా మోరల్ ఆత్మవిశ్వాసం పడిపోదాన్ని న్యూస్లు తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, భారతదేశం ఇంత పెద్ద దేశం. మనం ప్రజలు కూడా ఈ ఆత్మవిశ్వాసం పడిపోయింది, అరే మన ఫైటర్స్ పడిపోయినాయి, మనం ఓడిపోతున్నామా అని. ఇది ఎంత వరకంటే ఈ 2వ ప్రపంచ యుద్ధంలో ఈ అడాల్ఫ్ హిట్లర్ సమాచార శాఖ మంత్రి ఉంటారు, గోబెల్ పచ్చాబద్దాలు అంటారు చూడండి. అసలు ప్రపంచం హిట్లర్ చనిపోయినా జర్మనీ ఓడిపోతూ ఉన్న లెనిన్గ్రాడ్లో చూడండి జర్మనీ గెలిచింది అనేవాడు. ప్రపంచం అంతా జర్మనీ గెలుస్తుంది అనుకునేవారు. దాన్ని గోబెల్స్ పచ్చి నిజాలు అంటారు చూడండి. ఒక సామెత కూడా వచ్చేసి గోబెల్స్ అంటారు. అంటే చూడండి ఒక సమాచారం, అంటే అప్పుడు కేవలం సమాచారం ఇచ్చే గోబెల్సే ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధంలో ఈ అమెరికా కూటమి ఓడిపోతుందా అన్నట్టు క్రియేట్ చేశాడు. ఇట్లా చనిపోయినా 2 రోజులు ఆయన యుద్ధం చేయగలిగాడు జర్మనీతో. ఇప్పుడు సోషల్ మీడియా, ప్రపంచంలో ప్రతివాడు ఒక మీడియా భాగమే, ప్రతివాడు కంటిన్యూ చేయగలుగుతాడు. యూట్యూబ్ వీడియోలు అవన్నీ, ఫేస్బుక్ అని, ఇంతటి సమాచార విప్లవాన్ని ఒక ఆయుధంగా, వెపనైజేషన్ అంటారన్నమాట, ఆయుధంగా మలిచి ప్రయోగిస్తారన్నమాట. ఇది చాలా డేంజర్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారిలో సమాచార యుద్ధం అనేది చాలా ప్రమాదం. ఈ యుద్ధాన్ని పాకిస్తాన్ మన మీద ప్రయోగించింది. ఇంతే ఏంటి, భారతదేశం కూడా ఫిజికల్గా పాకిస్తాన్ ఓడించిన ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల చాలా ఇబ్బంది పడిపోయాం మనం. చాలా ఎంత త్వజించడం వచ్చేసేది. చూడు ప్రధానమంత్రి అదంపూర్ వెళ్ళి దాన్ని చూడండి పేలలేదని చెప్పవలసి వచ్చింది S-400ని. అంటే ఏంటి, భారతదేశం అద్భుతమైన యుద్ధ రీతి, యుద్ధ తంత్రం, అస్త్రశస్త్రాల వ్యూహాలతో పాకిస్తాన్ తుత్తురేలు చేసేసాం, ప్రపంచానికి తెలుసు. కానీ సమాచార విప్లవాన్ని ఒక వెపన్గా మార్చేది, ఒక ఆయుధంగా మార్చడంలో పాకిస్తాన్ విజయం సాధిస్తుంది. అంటే భవిష్యత్తు యుద్ధాలకి ఇప్పటి నుంచి కూడా మనం ఈ సమాచార యుద్ధాన్ని, మిస్ఇన్ఫర్మేషన్ ఎలా ఎదుర్కోవాలో ఒక వ్యూహం తయారు చేసి ముందుకెళ్ళాలి. దాంట్లో భారతదేశం కూడా ఇప్పుడు DP 2025 రూల్స్ అనేది ఒకటి తెస్తుంది. ప్రపంచంలో ఎన్నో మీడియా వింగులు తయారు చేస్తుంది. ఈ విషయంలో కూడా చాలా స్టెప్లు వేస్తుందండి. కానీ ఇది ఒక పెద్ద గుణపాఠంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉగ్రవాదానికి బాధిత దేశాలు, దానిలో ప్రధానంగా భారత్ ఉంటుంది. సో భారత్ చేసిన ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలని పేల్చేశారు, కరడుగట్టిన ఉగ్రవాదుల్ని హతం చేశారు.
మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాని పొగడాలి, అంతర్జాతీయ మీడియా ఇండియాని పొగడాలి, పశ్చిమ దేశాల మీడియా ఇండియాని పొగడాలి. కానీ బీబీసీ కానీ, సిఎన్ఎన్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ కానీ, న్యూయార్క్ టైమ్స్ కానీ, భారత్కు అనుకూలంగా ఎక్కడ కూడా కథనాలు ఇవ్వలేదు. అండ్ గ్లోబల్ టైమ్స్ చైనాది కాబట్టి ఎలాగో ఇవ్వదు. అంటే భారత్కు కూడా ఆ స్థాయి మీడియా ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ మీద సాధించిన విజయం అనేది చాలా పెద్దదండి. అది ఎంత పెద్దదంటే ఈ 2001 ఈ WTC మీద అటాక్ తర్వాత అమెరికా వార్ ఆన్ టెర్రరిజం అనే ఒక యుద్ధాన్ని ప్రకటించింది. అంతటి విజయం ఈరోజు పాకిస్తాన్ మీద సాధించిన విజయం. కానీ వెస్టర్న్ మీడియా, పశ్చిమ మీడియా ఏంటంటే దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసింది, ఎంత పూర్తిగా ఉపేక్షించేసింది. ఇది కావాలనే చేసేయండి. ఎందుకంటే భారతదేశం ఉపయోగించిన ఆయుధాలు, స్వదేశీ ఆయుధాలైన ఈ ఆకాష్, LCA లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఈ INS విక్రాంత్, అదేవిధంగా రఫేల్లో మనం ఉపయోగించిన బ్రహ్మోస్ మిసైల్స్, ఇవి ప్రపంచంలో సూపర్ పవర్లు తయారు చేసే ఆయుధాలతో సమవుజ్జీవులు. ఈ ఆయుధాలతో పాకిస్తాన్ ఒక మోడర్న్, అది కూడా పెద్ద దేశం అండి, అణు దేశం, అది 16వ పెద్ద మిలిటరీ దేశం. ఈ దేశాన్ని ఓడించాం. ఈ దేశాన్ని ఓడించి ఇక్కడ ఒకటి ఏదో భారత పాకిస్తాన్ విషయమే కాదు, ఇంటర్నేషనల్ టెర్రరిజం. పాకిస్తాన్ ఈజ్ ఎ ఓంబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఈజ్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. దానికి జన్మస్థలం అనమాట అంతర్జాతీయ ఉగ్రవాదానికి. ఇలాంటి ఉగ్రవాద మోకాలను మనం తుదమెత్తించి పడేసాం. ఇప్పుడు హెడ్లీ అని అమెరికా జర్నలిస్ట్ని చంపాడు, ఖసాబ్ అని, ఇలాంటి పెద్ద పెద్ద హఫీజ్ సయ్యద్, ఈ సాజిద్, వీళ్ళందరూ ఇంటర్నేషనల్ టెర్రరిస్టులుగా ముద్రపడిన వాళ్ళు. వాళ్ళందరినీ మనం వాళ్ళ ఉగ్రవాద సంస్థలని నాశనం చేసి వచ్చేసాం. 100 మంది ఉగ్రవాదులు చంపాం. ఇది ప్రపంచానికి విజయం, అమెరికా ఇంటర్నేషనల్ వార్ అండ్ టెర్రరిజం చేసినట్టు. కానీ వెస్టర్న్ మీడియాని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, అమెరికా నుంచి CNN, ఈ 3, అదేవిధంగా BBC బ్రిటన్ నుంచి వచ్చేది, ఈ యూరోప్లో మిగిలిన జర్మన్, స్పానిష్ ఈ మీడియా సంస్థలు, ఇవన్నీ పూర్తిగా భారతదేశ విజయాన్ని చాలా చులకన భావంతో చూసి ఏదో ప్రచురించడం వరకే, అంటే ఉపేక్షించిని. ఎందుకు ఉపేక్షించిని? ప్రధానమైన కారణం ఉందండి. భారతదేశం ఈరోజు సూపర్ పవర్. ఇది సూపర్ పవర్ కాదని ఎవరూ చెప్పలేరు. ఒక సూపర్ పవర్ యుద్ధం చేసింది, ఒక 21st సెంచరీ మోడర్న్ వార్ చేసింది. భారత ప్రధాని మే 12 మాట్లాడినప్పుడు ఒక మాట ఉదాహరించారు, ఒక నవీన యుద్ధం, ఒక మోడర్న్ వార్ఫేర్, ఒక స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ వార్ చేసేసింది. అక్కడ రష్యా ఉక్రెయిన్ మీద చేయలేకపోతుంది, ఇజ్రాయెల్ హమాస్ మీద చేయలేని వారు 3 రోజులు చేసేసాం. పాకిస్తాన్ ఏది నాశనం చేసి పాకిస్తాన్ని 3 రోజుల్లో చేసేసాం. అణు దేశం మీద అమెరికాయే చేయలేకపోతుంది యుద్ధం. అలాంటి యుద్ధాన్ని చాలా తక్కువ భావం, చులకన భావంతో చెప్పారండి. అంటే భారతదేశం పవర్ అయిపోతాం, అసూయ అనమాట. ఇప్పుడు అంతే, అసూయ భావం. భారతదేశం పవర్ అని వాళ్ళు అంగీకరించరు. కాబట్టి భారతదేశానికి కావాల్సింది ఏంటంటే ఆ CNN, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళకి అమెరికాకు ఉన్నట్టు, BBC బ్రిటన్కు ఉన్నట్టు, గ్లోబల్ టైమ్స్ చైనాకు ఉన్నట్టు, భారతదేశానికి కూడా ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి మీడియా సంస్థ కావాలంటే ఇండియా వాయిస్ అనేది ప్రపంచవ్యాప్తం చేసే ఒక మీడియా సంస్థ అనేది మనకు కావాలి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అవి ప్రపంచం అంతటికి విస్తరించే స్థాయిలో లేవు. కాబట్టి మనం కూడా చైనా గ్లోబల్ టైమ్స్ లాగా ఒక ప్రపంచ స్థాయి మీడియా సంస్థ అనేది మనం చేసుకోవాలి. దాన్ని ప్రపంచానికి మన వాయిస్ తీసుకెళ్ళాలి, మన సంస్కృతి తీసుకెళ్ళాలి, మన ఆర్థిక శక్తిని తీసుకెళ్ళాలి. ఇది మిలిటరీకే కాదండి, ఆర్థిక శక్తిగా అవతరించడానికి ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ లాక్కోవడానికి అది చాలా మనకు అవసరం కూడా. పహల్గాం దాడి తర్వాత ఇండియా తీసుకున్న ఫస్ట్ యాక్షన్ సింధు నది ఒప్పందాన్ని రద్దు చేయడం. వాటర్ లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మనం చూస్తూ ఉన్నాం కదా. అక్కడ చాలామంది కోట్లాది మంది జనం, అలాగే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా సింధు జలాలపై నిర్ణయాన్ని పునఃసమీక్షించండి అంటూ భారత్కు పాకిస్తాన్ జల వనరుల శాఖ నుంచి ఒక లెటర్ అందింది. మరి గతంలో అంటే రీసెంట్గా మోదీ చెప్పారు కదా, బ్లడ్ అండ్ వాటర్ ఒకే చోట ప్రవహించవు, పాకిస్తాన్తో ఏదైనా చర్చలు ఉంటాయి, అది ఒకటి ఉగ్రవాదం మీద, 2 POK మీదే అని చెప్పేసి. సో ఇప్పటికీ పాకిస్తాన్ చెప్తోంది పహల్గాం దాడి మా పని కాదు, మేమేం ఉగ్రవాదులను పెంచి పోషించడం లేదని ఇప్పుడు కూడా అదే వితండవాదం చేస్తున్న పరిస్థితి. అండ్ పాకిస్తాన్ ఎక్కడ తగ్గడానికి సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. మరి భారత్ సింధు నదీ జలాల్ని తిరిగి పాక్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? నాకు తెలిసి ఉండదనే అనుకుంటూ ఉన్నా, మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ ఒకటేనండి, నిన్న పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ భారతదేశానికి మాకు సింధు నది నీళ్లు కావాలి, మా వ్యవసాయానికి అసలు తాగడానికే నీళ్లు లేవు
అని ఒక లెటర్ రాసింది. అసలు ఈ లెటర్ ఉద్దేశం ఏంటంటే రెండు ఉద్దేశాలతో రాసింది. ఒకటి, నిజంగా పాకిస్తాన్కి నీళ్లు లేవు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సింధు మన భారతదేశంలో ఉన్న బగ్లిహార్ ప్రాజెక్టు, సలాల్ ప్రాజెక్టు, ఈ కిషన్ గంగా ప్రాజెక్టులు వీటి నుండి అంటే బియాస్, రావి, చేనాబ్, జీలాం, ఇండస్, ఈ పైన ఉన్న రివర్స్ ఎస్పెషల్లీ జీలాం, ఇండస్ నుంచి వెళ్ళే రివర్లు మనం చేనాబ్ రివర్ నుంచి వెళ్ళే ప్రాజెక్టులు క్లోజ్ చేసేసాం. ఇంకా పాకిస్తాన్కి నీళ్లు వెళ్ళడం లేదు, ఇప్పుడు జనరల్గా వెళ్ళడం లేదు. మనం దాన్ని ఎప్పుడు స్టాప్ చేసేసాం. ఇప్పుడు మే నెల కరువు పరిస్థితి ఉంటుంది, ఋతుపవనాలు అది కూడా ఋతుపవన దేశమే. ఈ ఋతుపవనాలు వచ్చేలోపు ఎంతో కరువు తాండవిస్తుంది, అది కూడా డిజర్ట్ ఉంటుంది. పంజాబు, సింధు ప్రావిన్సులు అనేవి థర్డ్ డిజర్ట్ ఎక్స్టెండెడ్ పార్ట్ ఇవి. అంటే నీళ్లు లేవు కాబట్టి అది నీళ్ళు అడిగింది. ఇది నిజమైన ఒక ఉద్దేశం. ఓకే, రెండవది ఏంటంటే పాకిస్తాన్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏదో అడుగుతున్నారు, పాకిస్తాన్ కూడా ఏదో చేస్తుందని ప్రజలకు చెప్పడం, అదొకటి. రెండవ ఉద్దేశం దుష్ట పన్నాగం. ఆ దుష్ట పన్నాగం ఏంటంటే చాలా డేంజరస్ అనమాట. అదేంటి, అంతర్జాతీయ సమాజం ముందు చూడండి మా నీళ్లు ఆపేసింది, మాకు నీళ్లు లేవు, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘిస్తుంది భారతదేశం అని చెప్పడానికి ట్రంప్ కార్డు ఇది మేము అమాయకులం అని బోకాయించడానికి. అదే లెటర్లో ఇంకోటి కూడా అడిగింది, సింధు నది జలాలకు సంబంధించిన ఒప్పందం మీద మాట్లాడుకుందాం రండి అని. ఇది కానీ భారతదేశం ప్రధానమంత్రి గారు సూటిగా చెప్పేశారు. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా చెప్పింది, విదేశాంగ మంత్రి గారు కూడా చెప్పారు, అజిత్ దోవల్ గారు కూడా చెప్పారు. ఒకే ఒక్క విషయం మాట్లాడతాం, అదేంటంటే టెర్రరిజం. రెండోది కాల్పుల విరమణకు సంబంధించి మాట్లాడతాం. కానీ ఇంకా ఏ విషయం కూడా పాకిస్తాన్తో చర్చించే అవకాశాలు లేవు. అందులో సింధు నది జల వివాదాన్ని మేము మీతో మాట్లాడే ప్రసక్తి లేదు అంటిల్ ఎండ్ ది టెర్రరిజం విచ్ ఈజ్ ఎమనేటింగ్ ఫ్రమ్ యువర్ సాయిల్. అంటే మీ భూభాగం నుంచి వచ్చే టెర్రరిజం అంతా వరకు సింధు నది జలం మాట్లాడడం, అంటే బ్లడ్ అండ్ ది వాటర్ కెనాట్ ఫ్లో త్రూ ఏ సింగిల్ వే అని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు, ప్రపంచవ్యాప్తం అయిపోయింది. అవునండి, బ్లడ్ వాటర్ ఎలా వెళ్తుంది? కాబట్టి భారతదేశం టెర్రరిజం అంతా అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో సింధు నది జలంలో ఒక్క నీటి బొట్టు కూడా పాకిస్తాన్కి ఇవ్వదు. ఇందులో సుస్పష్టమైపోయింది. ఇండియా కూడా చెప్తుంది, టెర్రరిజం మా మీద టెర్రరిస్టులు అటాక్ చేస్తే ఇట్ ఈజ్ ఎ వార్ క్రైమ్గా ఫీల్ అవుతాం. అంటే అంటే భారత పాకిస్తాన్ల మధ్య డాక్ట్రిన్, విదేశాంగ విధానాన్నే మార్చేసింది భారతదేశం. ఏ విధంగా, మీరు టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మేము యుద్ధం కింద ఫీల్ అవుతాం, ఇంకా యుద్ధమే జరిగిద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సింధు, అసలు పాకిస్తాన్ నిన్న లెటర్ రాయడం ఏంటండి, మేము టెర్రరిజం అంతం చేస్తున్నాం, టెర్రరిస్టులను మేము పట్టిస్తాం, పహల్గాం దాడి ఉన్న వాళ్ళని జైల్లో పెట్టుకోండి, ఇది చేయండి అంతర్జాతీయ చట్టాల ప్రకారం అని మాట్లాడకుండా సింధు జలాలు మాట్లాడడం ఏంటి? అసలు క్వశ్చనే లేదండి. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో నీటి బొట్టు కూడా పాకిస్తాన్కి ఇవ్వదు, అది సుస్పష్టం, 100% క్లియర్ అండి. ఈ విజయంలో S-400ది చాలా కీలక పాత్ర. సో రష్యా నుంచి మనం అవి తీసుకున్నాం. ఎస్ అంటే సుదర్శన చక్రం, ఇప్పుడు S-500s కూడా రాబోతూ ఉన్నాయి అనేది సమాచారం. అంటే మరిన్ని S-400లను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకోబోతోందా? ఎందుకంటే ఏమో యుద్ధం మళ్ళీ ఏ క్షణానైనా స్టార్ట్ కావచ్చు, రిటాలియేషన్ అటువైపు నుంచి ఉండొచ్చు. కాబట్టి ఏమంటారు? 2018లో భారతదేశం 5 ఈ S-400 బ్యాటరీస్ని కొనుగోలు చేశాం రష్యా నుంచి. అవి ఇప్పటికి 3 వచ్చినాయి, ఇంకా 2 రావాల్సి ఉంది. అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల అక్కడ ప్రొడక్షన్ లేట్ అయ్యి ఇంకా 2 రావాల్సి ఉంది. 5 బ్యాటరీలు. ఈ 5 3 ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, 2 నార్త్ ఈస్ట్లో చైనా బోర్డర్ దగ్గర పెడదామని భారతదేశం తేవడానికి ట్రై చేసింది. దాని కాస్ట్ $5.3 బిలియన్ అండి. అసలు ఇది అమెరికాతో దెబ్బలాడి తెచ్చుకున్నాం. కాట్సా అని ఒక యాక్ట్ ఉంది అమెరికాకి. ఓకే, అదేంటంటే కన్వెన్షన్, ఈ చాలా డేంజరస్ అండి కాట్సా. అసలు మీ మీద ఆంక్షలు విధిస్తామంది కూడా అమెరికా. అయినా భారతదేశం తెచ్చుకుంది, వెనక తగ్గింది ఇది రష్యా. అదే టర్కీ తెచ్చుకుంటే టర్కీ మీద ఆంక్షలు విధించింది. ఈ S-400 ఇప్పుడు భారత పాకిస్తాన్ యుద్ధం చాలా కీలక పాత్ర పోషించాయి. ఏ విధంగా అంటే పాకిస్తాన్ యొక్క ఈ 4th జనరేషన్ ఫైటర్ ఏది కూడా భారతదేశానికి ఎంటర్ అవ్వలేకపోయింది. F-16 కూడా మనం పేల్చేసాం. ఇంకొక విషయం ఏంటంటే డ్రోన్ అనేది ఒక్కటి కూడా రాలేదు. S-400 ఒక శ్రీరామ రక్ష అంటారు చూడండి, ఒక సుదర్శన చక్రం, విష్ణు దగ్గర ఉన్న సుదర్శన చక్రంతో పోలుస్తున్నామంటే ఊహించుకోండి. కన్నెత్తి కూడా చూడలేకపోయింది. అంత విజయం మనకి ఇచ్చింది S-400. ఇప్పుడు భారతదేశం ఏమడుతుందంటే మాకు ఇవ్వాల్సిన ఇంకా 2 తొందరగా పంపండి, అదేవిధంగా ఇంకో 5 కూడా మేము కొనుగోలు చేసుకుంటాం, మాకు అవసరం. ఎందుకు కొనుగోలు చేస్తుంది అంటే ఇంకో 5 ఇప్పుడు ఇవన్నీ నార్త్ వెస్ట్ అంటే పాకిస్తాన్తో బోర్డర్లో ఉన్నాయి, చైనాతో బోర్డర్లో ఉన్నాయి. మరి సౌత్ ఇండియా పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, ఈ సౌత్ ఇండియాలో కూడా ఇంకా 2-3 S-400 మనకు అవసరం ఉన్నాయి.
ఇంకోటి ఢిల్లీ దగ్గర ఒకటి, ముంబై ఒకటి, బెంగళూరు, ఈ హైదరాబాదు రక్షణకి S-400 పెట్టబోతుందని సమాచారం. అందుకని ఇంకో 5-6 కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంది. అదేవిధంగా S-500 తర్వాత అప్గ్రేడెడ్ S-500 550 అనేది ఇంకోటి ఉంది, అది కూడా రష్యా ఆఫర్ చేసింది. వాటి ప్రొడక్షన్ కూడా హైదరాబాద్లో ఈ DRDL, ఈ BDL ఉంటుందండి, భారత డైనమిక్స్, ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి. అంటే S-400లు ఇంకా S-500లు S-550లు కూడా భారత కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే వ్యూహాత్మకంగా ఇంకో రష్యా, ఇప్పుడు చైనా, పాకిస్తాన్తో ఇంకో యుద్ధం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందే కొనుగోలు చూడండి, ముందు చూపుతో మనం కొనుగోలు చేసింది ఈరోజు ఎంత రక్షించిందో, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంది. ఇవి భారతదేశానికి అత్యవసరం కూడా. వ్యూహాత్మకంగా ఇప్పుడు రేపు చైనా, పాకిస్తాన్ ఒకేసారి దండయాత్ర చేస్తే S-400లు మొత్తం సౌత్ ఇండియాను కూడా రక్షించడానికి, అందుకే భారతదేశం కొనుగోలుకి సిద్ధపడుతుంది. రైట్. అంటే ఇక్కడ తుర్కీ డ్రోన్లు మనం చూసాం కదా, మన భారత భూభాగంలోకి వస్తే మన మిసైల్స్ వాటిని పడగొట్టేశాయి. చాలా చోట్ల దొరికాయి టర్కీ డ్రోన్లు. ఈ టర్కీ డ్రోన్లు చాలా దొంగతనంగా, టర్కీ అఫీషియల్గా ఈ యుద్ధానికి ముందు ప్రకటించలేదనుకుంటా. ఒక విమానం వస్తే మేమేదో ఫ్యూయల్ నింపుకోవడానికి దిగాము అని చెప్పారు తప్ప ఓపెన్గా చెప్పలేకపోయారు అప్పుడు. కానీ ఇప్పుడు ఓపెన్ అయిపోయారు టర్కీ అధినేత, టర్కీ అధ్యక్షుడు, మీకు సదా అండగా ఉంటాము అని చెప్పేసి. సో టర్కీని బ్యాన్ టర్కీ అని చెప్పి, బాయ్కాట్ టర్కీ అని చెప్పి ఒకటి ట్రెండ్, సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్తో ఇదవుతోంది. చాలామంది టర్కీకి వెళ్ళే టూరిస్టులు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అజర్బైజాన్, టర్కీ వెళ్ళే వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి మద్దతు ఇన్ ద సెన్స్ అంటే డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా ఉగ్రవాదానికి మీరు బలవుతూ ఉన్నారు అని చెప్పి సానుభూతి వ్యక్తం చేస్తే, టర్కీ మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తోంది. ఎందుకు పాకిస్తాన్ అంటే టర్కీకి అంత పిచ్చి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, భారతదేశం మీద పాకిస్తాన్ ప్రయోగించిన 400 సుమారు 300 నుంచి 400 డ్రోన్లన్నీ, ముఖ్యంగా 70% డ్రోన్లు టర్కీలో తయారయ్యాయి. టర్కీ డ్రోన్లు తయారు చేయడంలో అత్యాధునికమైన డ్రోన్లు టర్కీలో తయారవుతాయి శాస్త్ర సాంకేతిక పరంగా. ఇందులో ముఖ్యంగా కామికోజ్ డ్రోన్లు అనేవి ఒకటి, స్కై స్ట్రైకర్ ఈ డ్రోన్స్ అనేవి భారతదేశం మీద ప్రయోగించడం జరిగింది. టర్కీ వీటిని శుభ్రంగా పాకిస్తాన్కి ఆపరేటర్స్ కూడా ఇచ్చిందనమాట. దీనికి ప్రతిస్పందనగా భారతీయులు, ముఖ్యంగా భారత ప్రభుత్వం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యింది. భారతీయులు ఎస్పెషల్లీ మహారాష్ట్రలో పూణే, ముంబాయి వ్యాపారవేత్తలు ఏం చేస్తున్నారు అంటే యాపిల్ని బహిష్కరించారు. రెండోది టర్కీ ప్రొడక్ట్ యాప్రికాట్ ఒకటి ఉంటుంది. ఇక టర్కీ టూరిజం మెయిన్ అనమాట. టర్కీలో 8% GDP ఒక టూరిజం నుంచి వస్తుంది. అక్కడ టూరిస్టులు సుమారు 5 కోట్ల మంది టూరిస్టులు ప్రతి సంవత్సరం టర్కీ విజిట్ చేస్తే అందులో సుమారు 10 లక్షల నుంచి 20 లక్షల మంది భారతీయులు వెళ్తారన్నమాట. ఎస్పెషల్లీ వెడ్డింగ్, హనీమూన్ ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు భారతీయులకి ఒకే చికాకు వచ్చి టర్కీని బ్యాన్ చేసి పడేశారు. కానీ టర్కీ రెసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ ఏమంటున్నారు, నిన్న కూడా మళ్ళీ పిచ్చిగా ఏమంటున్నారు, మీరు ఏం చేసినా మేము ఎప్పుడు పాకిస్తాన్తోనే ఉంటాం, మా మిత్రదేశం పాకిస్తాన్ అంటారు. ఇంత పిచ్చిగా ఎందుకుంటాడు? ఆర్థిక ప్రయోజనాలు కాదని. భారతదేశం ఇది ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. దీంతో ట్రేడ్కి యూరోపియన్ యూనియన్, అమెరికాలే పోటీ పడుతున్నాయి. చైనా కూడా కాలబేరానికి వచ్చి మరీ ట్రేడ్ ఆడుతుంది. ఈయనకి ఇంత పిచ్చి ఏంటంటే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఉందండి. ఈయన ఎర్డోగాన్ ఏంటంటే 2014 నుంచి టర్కీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే సైకాలజీ, ఆయన ఎయిమ్ ఏంటంటే టు బికమ్ ది ఖలీఫత్ అని ఒకటి ఉంటుందండి. ఏది ముస్లిమ్స్లోకి పెద్ద అనమాట. ఒకప్పుడు 14వ సెంచరీ నుంచి టర్కీ అనేది ఒక ప్రపంచాన్ని ఏలిందనమాట ఇస్లామిక్ వరల్డ్లో. అక్కడ ఖలీఫత్ అని ఒకటి ఉంటుంది. ఈ పదవిని ఆయన అంగీకరించాలి. రెండోది ఈ ఖలీఫత్ని మళ్ళీ పునరుద్ధరించడం అంటే ఆయన ఎయిమ్. టర్కీని ఇస్లామిక్ వరల్డ్ని కేంద్రం చేయడం ఇస్లామిక్ వరల్డ్కి. అందుకే ఇస్లామిక్ దేశాల్లో నా పేరు పైకి వెళ్ళాలి అని పాలస్తీనా ఈ ఉగ్రవాద సంస్థలన్నిటితో సంబంధాలు పెట్టుకుంటాడు ఆయన. అందుకని పాకిస్తాన్ ఎంత పిచ్చి పని చేసినా, ప్రపంచ చట్టాలకు వ్యతిరేకమైన ఆయన ఉద్దేశం అనుకూలంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు ఆయన. అంతేగాని ఇక్కడ ఈ ప్రజలు ఆ ప్రజలు లేవు. ఆయన పరమ పిచ్చోడు. ఎర్డోగాన్ ఉన్నంత వరకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి భారతదేశం ఈ భారతీయులే కాదు, టర్కీకి సరైన సమాధానం అప్పుడప్పుడు ఇస్తుంది. టర్కీ ఆపోజిట్లో గ్రీస్ ఉంటుంది. గ్రీస్కి మనం ప్రమోట్ చేస్తాం, గ్రీస్కి ఆయుధాలు ఇస్తాం. అజర్బైజాన్కి అది సపోర్ట్ చేస్తే మనకి అజర్బైజాన్తో యుద్ధం చేసి అర్మేనియాకి మనం బ్రహ్మోస్ మిసైల్స్, ఈ పినాకా రాకెట్స్ ఇస్తున్నాం. ఈ విధంగా టర్కీకి మంట వచ్చేలా పనులు కొన్ని చేస్తున్నాం. టర్కీని మనం ఎంత ప్రాధేయపడినా, ఎంత అడిగినా
ఈ టర్కీ 2023లో మనం భూకంపం వస్తే మనం సహాయం చేసిన మోడీ గారు మాట్లాడినా ఆయన పట్టించుకోడండి. ఆయన పిచ్చి పాకిస్తాను ఖలీఫత్ అవ్వడం, పెద్ద మత ప్రవక్త అయిపోయి ప్రపంచానికి మత ప్రవక్త అవ్వడం అడ్డుగాను, కాబట్టి ఆయన పిచ్చోడే. రైట్. అంటే చైనా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని అంటే భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చేస్తోంది. ఎందుకు అంటే ఇండియా పాకిస్తాన్ వార్ అవుతున్నప్పుడు డైరెక్ట్గా చైనా ఎంటర్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకోవడం వెనుకున్న వ్యూహం ఏంటి? ఇది ఏదైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా చూడాలా? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్కి చైనా ఆయుధాలు ఇచ్చింది, ఆ ఆయుధాలన్నీ ఫెయిల్ అయింది. పాకిస్తానీలందరూ ఆగ్రహంగా ఉన్నారు. అరే ఈ HQ-9 నువ్వు డిఫెన్స్ సిస్టమ్ అమెరికానే ఓడిచ్చేస్తానన్నావు, దీంతో ఈ JF-17 థండర్సు, JF తర్వాత 5th జనరేషన్ ఫైటర్సు ఇంకా అమెరికాయే మా దగ్గర నిలవదంటే మేమేదో ఆయుధాలు కొనుక్కుంటే ఆ ఆయుధాలు ఎందుకు పందేలే, దీపావళి తుస్సుమన్నట్టు అన్నాయి అని పాకిస్తానీలే వాళ్ళ మీద ఆగ్రహంగా ఉన్నారు. పాకిస్తానీ ప్రభుత్వం ఆగ్రహం ఉంది, ఆర్మీ ఆగ్రహంగా ఉంది. ఏదో అమెరికా కాళ్ళు పట్టుకుని మేము యుద్ధం బయటకు వచ్చాం, నువ్వు ఏమి సహాయం చేయలేదని ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు చైనా ఈ అరుణాచల్ ప్రదేశ్ని మళ్ళా రైట్ చేసి అక్కడ బ్రహ్మపుత్ర రివర్ని మళ్ళా రైట్ చేసి ఏదో పాకిస్తాన్కి కాకపోతే ఏదో ఆనందం కలిగిద్దామని ఒక ఎత్తుగడ. అంతేకాదు, రెండోది ఏంటంటే చైనా ఎప్పుడూ కూడా అది మంచిగా ఉన్నదనుకోండి, ఏరు దాటిందనుకోండి భారత్ మీద అటాక్ చేస్తాయి. ఈ మధ్యలో ఏం జరుగుతుంది, మన భారత పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు అమెరికా చైనాలు ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయి, 90 రోజులు విరామం. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఇప్పుడు మళ్ళీ చైనాకి భారతదేశం అవసరం తగ్గిపోయింది. ఈ ట్రేడ్ డీల్ కుదిర్చి ట్రంప్ గారు వాళ్ళ మీద శాంక్షన్స్ విధించి 140%, 340% టారిఫ్లు వేసినప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ మీద చైనా భారత కాళ్ళకు వచ్చింది. చైనా విదేశాంగ మంత్రి వచ్చారు, మా గొడవలు మర్చిపోదాం, మీతో మాకు సంబంధాలు కావాలని. కానీ ఈ మధ్యన అమెరికా చైనాలకి ట్రేడ్ డీల్ అయిన తర్వాత అద్భుతంగా అది ఏం చేస్తుంది, ఇంకా ఇండియా అవసరం లేదు కాబట్టి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ని రైట్ చేస్తుంది. సో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశానికి సంబంధించి వస్తే అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు ఏమంటారంటే జాంగ్రాన్ అని ఒక పేరు పెట్టుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్ అని పిలవరు వాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్లో వందలాది స్థలాల పేర్లు వాళ్ళ పేర్లు టిబెటియన్ లాంగ్వేజ్, చైనీస్ మాండరిన్ లాంగ్వేజ్ పేర్లు పెడతారు, అంటే ఇది మాదే అని. భారతదేశం నేను తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ అని చెప్పేసింది. సార్వభౌమత్వం ప్రకారం అది మాది అని పూర్తిగా త్వజించి నిన్న చాలా స్ట్రాంగ్గా స్ట్రెస్ఫుల్గా చెప్పేసింది. అది కూడా విదేశాంగ మంత్రి స్థాయిలో చెప్పడం జరిగిందనమాట. MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా చెప్పింది. ఇక్కడ చైనా ఏంటంటే ఇది నాట్ ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ అండి, బ్రహ్మపుత్ర రివర్ మీద 28 డ్యాములు కడుతుంది, అది కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. చైనాతో మనం భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడే దానికి ఒక కోపం వచ్చిందనమాట. చైనా ఆయుధాలు ఓడించాం, చైనా ఆయుధ మార్కెట్లోని కంపెనీలు షేర్లు పడిపోయినాయి, చైనీస్ కూడా ఆగ్రహంగా ఉన్నారు, అంటే మన ఆయుధాలు ఫెయిల్ అయిపోతున్నాయని. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం ఇప్పుడు జపాను, తైవాన్ బాగా కాన్ఫిడెన్స్గా ఉన్నా చైనా ఆయుధాలు పనిచేయవని. సో ఈ విధంగా చైనా అని పాకిస్తాన్కే హ్యూమిలేషన్ కాదు, చైనాకు కూడా తీవ్రమైన అవమానం అనమాట. అందుకే ఏదో కంటగింపు చర్యగా అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ రైట్ చేస్తుంది అది.